భగవద్గీత ప్రారంభ కథ. అర్థవంతమైన తెలుగు కథ. సూర్యోదయం మొదలవుతోంది. ఆకాశం బంగారం రంగులో మెరిసిపోతోంది. కురుక్షేత్ర యుద్ధభూమి మొత్తం వేలాది మంది యోధులతో నిండిపోయింది. గుర్రాల అరుపులు, ఏనుగుల గర్జనలు, శంఖాల శబ్దం ఆకాశాన్ని కంపింపజేస్తోంది. గాలిలో ఎగిరే జెండాలు, భూమిపై ఎగిసే దుమ్ము, ప్రతి యోధుడి కళ్ళలో కోపం మరియు ప్రతీకారం కనిపిస్తున్నాయి. ఇది సాధారణ యుద్ధం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే మహాసంగ్రామం. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. ఆ సమయంలో అందరి చూపు ఒక మహాయోధుడిపై పడింది. అతనే అర్జున. అతని చేతిలో గాంధీవం, అతని ముఖంలో వీరత్వం, కానీ అతని హృదయంలో ఒక తెలియని భయం. అతని రథసారథిగా స్వయంగా కృష్ణుడే ఉన్నాడు. బంగారు కిరీటం, నెమలి పింఛం, ప్రశాంతమైన చిరునవ్వు, ఆయన ముఖం నుంచి వెలువడే దివ్య కాంతి యుద్ధభూమినే ప్రశాంతంగా మార్చేస్తుంది. అర్జునుడు నెమ్మదిగా ఇలా అన్నాడు, కృష్ణ, నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకెళ్ళు అని. కృష్ణుడు రథాన్ని 2 సైన్యాల మధ్యలో ఆపాడు. అర్జునుడు ముందుకు చూశాడు. అక్కడ కనిపించిన వారు శత్రువులు కాదు, తన చిన్ననాటి గురువు అయిన ద్రోణాచార్యులు, తన తాత భీష్ముడు, తన స్నేహితులు, తన సోదరులు, తన బంధువులు. ఆ దృశ్యం చూసిన క్షణంలో అర్జును గుండె ఒక్కసారిగా భారంగా మారింది. అతని చేతులు వణికాయి, కళ్ళలో నీళ్లు నిండాయి, శరీరం బలహీనపడిపోయింది. చేతిలో ఉన్న గాంధీవం నేలపై జారిపోయింది. ప్రపంచంలోనే గొప్ప యోధుడు ఆయన అర్జునుడు ఆ రోజు తన భావోద్వేగాల ముందు ఓడిపోయాడు. అతను బాధతో ఇలా అన్నాడు, నా వాళ్లను నేను ఎలా చంపగలను కృష్ణ? ఇలాంటి రాజ్యం కోసం యుద్ధం చేయడం ఎందుకు? వాళ్ళు లేకపోతే ఈ విజయం నాకెందుకు అని. కృష్ణుడు యుద్ధభూమి మధ్యలో నిలబడి అర్జునుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే అర్జునుడు ఎదుర్కొంటున్నది బయట యుద్ధం కాదు, మనసులోని యుద్ధం అని ఆయనకు తెలుసు. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా ఇలా అన్నాడు, అర్జున, ఈ శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఆ మాటలు విన్న వెంటనే గాలి కూడా నిశ్శబ్దంగా మారినట్టు అనిపించింది. కృష్ణుడు మళ్ళీ అన్నాడు, నీ కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితం గురించి ఆలోచించుకు. భయం నీ మనసులో ఉంది, నీ ధర్మంలో కాదు. ఆ మాటలు అర్జునుడి హృదయంలో మారుమోగాయి. ఆ సమయంలో కృష్ణుడు తన దివ్య విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు ఆశ్చర్యంతో వణికిపోయాడు. కృష్ణుడి రూపంలో అతను మొత్తం విశ్వాన్ని చూశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కాలం, సృష్టి, ప్రళయం. అతని కళ్ళల్లో భయం క్రమంగా భక్తిగా మారింది. కొద్దిసేపటి క్రితం ఆయుధం వదిలేసిన అర్జునుడు ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. అతను గాంధీవాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఆ రోజు కురుక్షేత్రంలో జరిగిన సంభాషణే ప్రపంచానికి భగవద్గీతగా మారింది. అది కేవలం యుద్ధ కథ కాదు, జీవితంలో భయం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో చెప్పే దివ్య మార్గదర్శకం. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎన్నో కురుక్షేత్రాలు వస్తాయి, ఎన్నో సందేహాలు వస్తాయి, ఎన్నో భయాలు వస్తాయి. కానీ ఆ సమయంలో పారిపోవడం కాదు, ధర్మం కోసం నిలబడడం నేర్పించేదే భగవద్గీత. అర్జునుడు యుద్ధం గెలిచిన రోజు గొప్పది కాదు, అర్జునుడు తన భయాన్ని గెలిచిన రోజే నిజమైన విజయం. ఆ భయాన్ని గెలిచిన రోజే ఈ కథలోని గొప్ప అర్థం. కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధ భూమి కాదు, మన ప్రతి ఒక్కరి మనసులో జరిగే పోరాటానికి ప్రతీక. భయం వర్సెస్ ధైర్యం, ధర్మం వర్సెస్ అధర్మం, కోపం వర్సెస్ శాంతి, మోహం వర్సెస్ జ్ఞానం. అర్జునుడి జీవితంలో అయోమయంలో పడే ప్రతి మనిషికి ప్రతి రూపం కృష్ణుడి జ్ఞానం, ధైర్యం, సత్యానికి ప్రతీక. భగవద్గీత మొదటి బోధ, సమస్యల నుండి పారిపోవద్దు, జ్ఞానంతో వాటిని ఎదుర్కో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ సురేష్ విబ్జిఆర్ బ్లాగ్స్.